ఇంకో రేట వెళ్తా ఇంకో రేట వెళ్తా హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి సెలబ్రేషన్స్ వీడియో. మేము ఎలా చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మీకు అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. ఇవన్నీ పాత ప్రమిదలు, దీపాలు, ఇవన్నీ నేను క్లీన్ చేసుకొని ఇలా ఫ్రెష్గా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఫస్ట్ రోజు కాబట్టి చిన్నగా దీపాలు అనేది పెట్టుకుంటున్నాను. ఇలా ఇవైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా అరేంజ్మెంట్ అనేది చేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ చూసేద్దాం. ఇప్పుడు దీపాలు పెడదాం. ఇక దీపావళి సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఓల్డ్ దీపాలన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఒక 2 days ముందే నేను అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొన్ని కొత్తవి కూడా అందులో యాడ్ చేయాలి, దీపాలు, ప్రమిదలు. సో అలాగని చెప్పేసి నేను కొన్ని అయితే తీసుకొచ్చాను మార్కెట్ నుండి. ఒక 6 అర డజన్ అండ్ డజన్ అయినా అంటే 12, 6 అన్న అలా యాడ్ చేసుకొని దీపాలు అయితే ఎప్పుడు ప్రతి ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీపాలు, కొత్త దీపాలు అనేది పెట్టుకోవాలి. సో నేను కొన్ని పాత దీపాలు అలాగే కొత్త దీపాలు 2 కలిపి దీపాలు అయితే వెలిగించుకుంటాను ఎప్పుడు దీపావళికి. సో ఫస్ట్ రోజు దీపావళి సెలబ్రేషన్ అనేది ఈ విధంగా అనేది నేను రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. దీపాలన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని అందులో ఆయిల్ అలాగే వత్తులు పెట్టి కొంతసేపు అయితే నానబెట్టుకోవాలి. కొంచెం నూనెలో నానితే చాలాసేపు అనేది వెలుగుతుంది దీపాలు. అలాగని చెప్పేసి వత్తులు పెట్టి దీపాల్లో, ప్రమిదల్లో వత్తులు పెట్టి నూనె పెట్టి అయితే కొంతసేపు అయితే నేను ఒక 1/2 hour 1 hour పెట్టినా సరిపోద్ది. ఎందుకంటే చాలాసేపు నానితే అంతసేపు మనం దీపం అనేది వెలుగుతుందన్నమాట. సో నేనైతే కొద్దిసేపు అయితే నానబెట్టుకొని అలా పెట్టేశాను. మళ్ళీ ప్రమిదలన్నిటికీ బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఇలా ఈ విధంగా బొట్లు పెట్టేసి అవైతే వెలిగించుకుంటాను. ఇలా ఈ విధంగా దీపాలన్నీ వెలిగించుకొని రెడీ అయితే పెట్టుకున్నానండి. పిల్లలు కొన్ని టపాసులు అయితే తీసుకొచ్చారండి. ఈసారి కొన్ని తీసుకొచ్చాము, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ రాకుండా ఉండాలి అని చెప్పేసి కొన్ని టపాసులు అయితే తీసుకొచ్చాము, బాంబులు. అయినా మా చిన్నోడు వినలేదు, ఎందుకంటే వాడికి కావాలి కంపల్సరీ అని చెప్పేసి అన్నారు. సో నేనైతే అన్నాను, వద్దు బేట, పొల్యూషన్ ఎక్కువ వస్తుంది కదా, కొన్ని అవాయిడ్ చేద్దాము, దీపాలతోనే సెలబ్రేషన్ చేసుకుందాం దీపావళి అని చెప్పేసి నేను అన్నాను. ఎందుకంటే కొంచెం పొల్యూషన్ ఎక్కువ రాకుంటుంటే మనకు కూడా హెల్త్కి కూడా కొంచెం మంచిది కదా అని చెప్పేసి అంటే వాళ్ళు, అయినా చిన్నపిల్లలు వినరు కదా, మనం ఎంత చెప్పినా వాళ్ళకి కంపల్సరీ కావాలి. అలాగని చెప్పేసి మా వారితో వెళ్ళైతే కొన్ని టపాసులు అయితే తీసుకొచ్చాడండి వాడు, బాంబులు అయితే తీసుకొచ్చాడు. దగ్గర చెప్పు ఏంటో చెప్పు అవి ఫ్రెండ్స్కి. ఒక్క నిమిషం ఐషా షీట్ చూడు. ఇవైతే మా బాంబులు, ఇదైతే చిచ్చుబుడ్డి, ఇవన్నీ చిచ్చుబుడ్డి. నెక్స్ట్ అయితే ఇవి రాకెట్ బాంబుల్స్, ఇవి రాకెట్ బాంబుల్స్, ఇవేమో పెద్ద రాకెట్ బాంబు చూపి మంచి. ఇంకా పెద్దది, ఇది గిల్ల ఉంది, ఇది కాకర పుల్లలు. ఫస్ట్ దీపం మా పాప పూజ గదిలో పాపతోనైతే పెట్టించానండి. తను దీపం పెట్టి మొక్కేసి ఇలా బయట అయితే తీసుకొస్తుంది దీపాలన్నీ. నేను కూడా బయట పెట్టాలి కదా దీపం అని చెప్పేసి తీసుకొస్తున్నాను. ఇలా ఈ విధంగా బయట గడప దగ్గర దీపాలు పెట్టాలి కదా అని చెప్పేసి నేనైతే తీసుకొస్తున్నాను. అలాగే ఇలా ఫస్ట్ రోజు అయితే చిన్నగా ఇలా సెలబ్రేట్ అనేది చేసుకున్నాము. ఫస్ట్ గడప దగ్గర పెట్టాలి కదా, ఫస్ట్ మా పాప పూజ గదిలో పెట్టేసింది దీపం. తను పెట్టి తులసి
దగ్గర కూడా పెట్టింది దీపము. పాపతోనే పెట్టించాను. అమ్మాయిలు పెడితే చాలా మంచిది కదా అని చెప్పేసి పాపతోనైతే పెట్టించాను. తనకు బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు దీపం పెట్టడం, ఇట్లా దేవునికి మొక్కడం అనేది చాలా ఇష్టము. ఎందుకంటే పాప మాల ధారణ కూడా వేసింది, అయ్యప్ప స్వామి మాల కూడా వేసింది అన్నట్టు. అప్పటి నుంచి తనకి బాగా ఇష్టము ఇట్లా దీపాలు పెట్టడము, దేవునికి మొక్కడం అనేది తనకు బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. సో నేను పాపతోనైతే చేపిస్తూ ఉంటా. తనకు కూడా తెలవాలి కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం చెప్తా ఉంటే. అలాగని చెప్పేసి పాపతోనైతే కొన్ని దీపాలు అనేది పెట్టించాను. నేను కూడా దీపాలు పెట్టానండి. కొన్ని దీపాలు కూడా నేను కూడా పెట్టాను గడప దగ్గర, అలాగే గోడల పైన అలా కొన్ని పెట్టేసి ఇలా ఈ విధంగా దీపాలు అనేది పెట్టుకున్నాము. ఫస్ట్ డే కాబట్టి కొంచెం చిన్నగా దీపాలు అనేది పెట్టుకున్నాము ఇలా గడప దగ్గర. అలాగే మా వారు కొన్ని వాటర్ దీవాస్ అయితే తీసుకొచ్చారండి. కొన్ని వాటర్ పోస్తే దీపం అనేది వెలుగుతుంది. ఎందుకంటే గేట్ దగ్గర వాల్ పైన మనం దీపాలు పెడతాం కదా, గాలితోని దీపం అనేది ఉండలేదు, ఆరిపోతుంది. అలాగని చెప్పేసి మా వారైతే ఈ దీపం తీసుకొచ్చారు. ఇవి చాలా మంచిగా అయితే అనిపించింది నాకు ఈ దీపాలు. ఎందుకంటే అక్కడ పెట్టేసరికి ఎంత మంచిగా వెలుగుతుంది, గాలితోనైతే పోవట్లేదు. ఎందుకంటే వాటర్ ఉంది కదా, అలా అని చెప్పేసి దీపం అనేది చాలా బాగా అయితే వెలుగుతుంది. నెక్స్ట్ మేమైతే టపాసులు అయితే కాల్చుకుంటున్నాము. మేమందరం కలిసి, మా ఫ్యామిలీ మేమందరం కలిసి అయితే దీపాలు పెట్టేసి టపాసులు అయితే కాల్చుకుంటున్నాము. భూచక్రాలు, కాకర పుల్లలు, సుర్సుర్ బత్తి, అలాగే చిచ్చుబుడ్డి, ఇలా ఈ విధంగా ఒక 4-5 ఐటమ్స్ అయితే టపాసులు అయితే మా వారు తీసుకొచ్చారు. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ ఉండకూడదని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారండి. ఇలా ఈ విధంగా మేమైతే ఇంటి బయట అయితే ఇలా ఈ విధంగా కాల్చుకున్నాము టపాసులు. మాకు దీపావళి సెలబ్రేషన్ చాలా బాగా అయితే మేము చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మా పాప కూడా కాకర పుల్లలతోనైతే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది. సెకండ్ డే దీపావళి సెలబ్రేషన్ అండి. చిన్నగా మా పాప అయితే డెకరేట్ చేసి పెట్టింది. మా వారు అండ్ నేను ఇద్దరం అయితే ఆ రోజు ఊరికి వెళ్ళాము. కొంచెం వర్క్ ఉండే అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళొచ్చామండి. మా ఊరికి వచ్చేసరికి మా పాప డెకరేట్ చేసి పెట్టింది అన్నట్టు ఇలా ఫ్లవర్స్ తోటి. చాలా బాగా అనిపించింది. ఇంత చిన్న అమ్మాయి కూడా ఇలా డెకరేట్ చేసి పెట్టడం అనేది గ్రేట్ కదా అని చెప్పి కొంచెం హ్యాపీ అనిపించింది. దీపాలన్నీ పెట్టి ఇలా అరేంజ్ అయితే చేసి పెట్టింది. మమ్మీ ఫాస్ట్గా రెడీ అయ్యిరా, దీపాలు పెట్టు అని చెప్పేసి అంది. నేను వచ్చి దీపాలు అయితే పెట్టాను. అలాగే బయట కూడా ఇలా కాకర పుల్లలు, అలాగే ఇలా భూచక్రాలు అనేది టపాసులు అయితే కాల్చామండి బయట మా వరండాలో. హ్యాపీ దీపావళి. 3 ఒకసారి పెడితే బాగుంటుంది కదా. దీపావళి సెలబ్రేషన్ మీకు ఎలా జరిగింది అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.